విపక్ష కూటమి పొత్తుల్లో స్టేట్లోని హైలైట్ అయిన సెగ్మెంట్ అది. అలిగి జనంలోకి వెళ్లడమే కాదు, చివరికి కండువా మార్చి మరీ టికెట్ సాధించారు అక్కడి మాజీ ఎమ్మెల్యే. పోలింగ్ పూర్తవగానే ఆయన చుట్టూ ఒకటే సందడి. గెలుపు ధీమాతో ఉన్న సిట్టింగ్ సైలెంట్ గా ఉంటే, ప్రత్యర్థి శిబిరంలో మాత్రం ఫుల్ జోష్. తూర్పుగోదావరిలోని ఆ నియోజకవర్గ ఫలితంపై అంచనాలు నిజమవుతాయా, తలకిందులవుతాయా? అసలేంటి అక్కడి గ్రౌండ్ రియాలిటీ? సానుభూతి గెలిపిస్తుందా? సంక్షేమం కలిసొస్తుందా? అనపర్తి ఓటర్లు ఎవరి వైపు? అభ్యర్థుల కంటే, పార్టీ జెండా మోసిన క్యాడర్ కంటే పందెంగాళ్ల హడావిడి ఎక్కువైపోయిందక్కడ. కరెన్సీ కట్టలతో పందాలకు సవాల్ అంటుంటే, ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ కొందరు వెనక్కి తగ్గుతున్నారు. పోలింగ్ కు ముందు టికెట్ వివాదంతో వేడెక్కిన అనపర్తిలో ఇప్పుడు బెట్టింగ్ల వ్యవహారం మరింత సెగలు రేపుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, విపక్ష కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి బరిలో తలబడ్డారు. కొన్నేళ్లుగా ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది అనపర్తి రాజకీయం. తరచూ సవాళ్లు ప్రతి సవాళ్లు వార్తల్లోకెక్కిన అనపర్తిలో ఈసారి ఎన్నికలు మరింత రచ్చరేపాయి. పోలింగ్ తర్వాత కూడా తగ్గేదెలే అంటోంది అనపర్తి రాజకీయం. 4 దశాబ్దాలుగా అనపర్తి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం అన్న సెంటిమెంట్ ఉంది. నల్లమిల్లి గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో డాక్టర్ సత్తి సత్యనారాయణ రెడ్డి గెలిచి వైసీపీ అధికారంలోకొచ్చింది. అలాంటి నియోజకవర్గంలో ప్రతిసారి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 2009లో శేషారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. 2019లో వైసీపీ జెండా ఎగిరేసింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డినే మరోసారి బరిలో దించింది వైసీపీ. విపక్ష కూటమి అభ్యర్థిపై చివరి దాకా హైడ్రామా నడిచింది. పొత్తులో అనపర్తి సీటు బీజేపీకి కేటాయించడంతో ఆవేదనతో ప్రజల్లోకి వెళ్లారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. కుటుంబ సమేతంగా రోడ్డెక్కడంతో మాజీ ఎమ్మెల్యేకి ప్రజల్లో సానుభూతి వచ్చింది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. దీంతో బీజేపీ ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి నల్లమిల్లిని అనపర్తి అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీతో ఉన్న అనుబంధంతో ఆ పార్టీ వీడేందుకు మొదట ససేమిరా అన్నారు నల్లమిల్లి. అయితే అధిష్టానం నచ్చజెప్పడంతో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కుటుంబ సమేతంగా ప్రచారంలో పాల్గొని పార్టీ సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు నల్లమిల్లి. నియోజకవర్గంలో రంగంపేట, పెదపూడి మండలంలో టీడీపీకి పట్టుండడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లికి గట్టి మద్దతు లభించింది. మొదట్లో టఫ్ ఫైట్ అనుకున్నా సానుభూతి కలిసి రావడంతో కూటమి అభ్యర్థికే మొగ్గు ఉందన్న చర్చ జరుగుతోంది. నల్లమిల్లి ఇంటి దగ్గర సందడి చూస్తుంటేనే పోలింగ్ సరళి తెలిసిపోతుంది అంటున్నారట కొందరు. జెండా కొత్తైనా గెలిచేది నేనే అని నల్లమిల్లి చెప్తుంటే, మరోసారి గెలుపుపై నమ్మకంతో ఉన్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.